మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజేష్ కుమార్ గారు, సయ్యద్ గారు, మాది కర్ణాటక, మదనపల్లి సరౌండ్ 10 acre ల్యాండ్ లీజ్డ్ కావాలి, దొరుకుతుందా? రాజేష్ కుమార్ గారు, మీరు ఫోన్ నెంబర్ పెట్టి ఉంటే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ నెంబర్ పెట్టండి, ఖచ్చితంగా మీకు ల్యాండ్ దొరుకుతుంది. ఇక నరేష్ కుమార్ గారు, నమస్తే సయ్యద్ అన్న, మా కోలార్ ములబాగల్ టమోటా మొక్కలు ఎవరు నాటడం లేదు. మదనపల్లి సైడ్ ఎవరైనా ప్లాంటేషన్ చేస్తున్నారో కొంచెం తెలుసుకొని చెప్పండి అన్న. మా కోలార్ ములబాగల్ మార్చి ఏప్రిల్లో ప్లాంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్లాంటేషన్ జరుగుతుందన్న చాలా చోట్ల ఇప్పుడు జరుగుతుంది, నీటి కొరత రావచ్చు అని చెప్పి ఇది మీద ఇంకా తెలియదు. అయితే మీరు చెప్పారు మీ కోలార్ ములబాగల్లో మార్చి ఏప్రిల్లో రెడీ చేస్తున్నారని. ఫిబ్రవరిలో ఇక్కడ నాటే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక శ్రీను గారు, కామెంట్స్ అందరూ ప్లాంటేషన్ హెవీగా ఉంది అని పెడుతున్నారు. ఆ కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరో మీరు చూసి వీడియో కానీ ఫొటోస్ కానీ తీసి సయ్యద్ షహతాజ్ అన్నకి పెట్టండి, అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు, అప్పుడు నమ్ముతారు మీరు చేసే కామెంట్స్ని. ఇదైతే వాస్తవం. అందరూ ప్లాంటేషన్ భారీగా ఉంది హెవీగా ఉంది అని అంటున్నారు, కానీ ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ రావడం లేదు. దయచేసి పెట్టండి అన్న, అన్నదా ఉపయుక్తంగా ఉంటుంది. ఆయన చెప్పింది కరెక్టే. మార్చిలో ప్లానింగ్ చేస్తే రేట్ ఉంటుందా? వరుణ్ కుమార్ గారు, మన ప్లానింగ్లు ప్లాంటేషన్లు ఎలా ఉన్నా టమోటా పంట మన చేతి రాటి 80 రోజులు సమయం పడుతుందన్నా, అప్పటికి ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేము. టమోటా పంట అదృష్టంతో అంతే. సాలూరులో ఈరోజు పెద్ద బాక్స్ 150 రూపాయలు తీస్తా. ఇది సత్య రికార్డ్స్ అనుకుంటా. నేను మార్చిలో రేట్లు ఉంటుందా, ఎలా ఉంటుందన్నా చెప్పండి అన్నా. వెళ్తే ఈ రేట్లు వెళ్తుందా చెప్పండి అన్న. మార్చి ఇప్పుడు ఏది కూడా మనం చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ లేదు, కేవలం లోకల్ మాత్రం పెడుతున్నాయి టమాటాలు. ఏమైనా ధర పెడితే బయట నుంచి కాయలు వస్తాయి కాబట్టి ఐఎమ్ సారీ, మార్చి ధరలు ఇతిమితంగా చెప్పలేము. ఇక నాగరాజు గారు, హెవీ టు హెవీ ప్లాంటేషన్ పొంగునూరు మండల్ రామసముద్రం మండల్ ఈసారి మొత్తం ల్యాండ్ టమోటా వేస్తున్నారు. అన్నదాతలు చాలా జాగ్రత్తగా నాటండి. 2024 లాగా ఉండదు ఈ 2025, చాలా లాస్ ఉండొచ్చు, బీ కేర్ఫుల్. జై హింద్, జై కిసాన్. మన కేంద్రం కూడా బడ్జెట్లో ఫార్మర్కి ఏమీ ఇవ్వలేదు. 2024 లాగా 2025 ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నాటుకోమని అన్నదాతలు నాన్నగారు సలహా ఇస్తున్నారు. దీనికి రిప్లై కామెంట్స్ వచ్చాయి, అదేమిటో చూద్దాం. రామశ్రీ గారు, శ్రీరామ గారు, ఇప్పుడు ఈయన, చింతించకండి సోదరా, ఇతరుల మాటలు ఎవరు వినరు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు చింతించకండి. ఈ కామెంట్ ఏదో నాకైతే అర్థమవుతుంది, మీకు ఎలా అర్థమైందో చెప్పండి. మీ నంబర్ కావాలి బ్రో అని వేమారెడ్డి గారు రిప్లై ఇచ్చారు శ్రీరామ గారికి. శ్రీరామ గారు కాస్త నంబర్ ఇవ్వండి. ఈరోజు ఉత్తర భారతదేశం నుండి ఏదైనా టమోటా లోడ్ వచ్చిందన్నా చెప్పు శ్రీరామ గారు. వచ్చిందన్నా మదనపల్లి 2 బండ్లు, గుర్రంకొండలో 1 బండి. మదనపల్లి సేల్ అవ్వలేదు, గుర్రంకొండ సంగతి తెలియదు, బండి అయితే మాత్రం వచ్చింది. బైరెడ్డిపల్లి, వీకోట, కుప్పం ఏరియాలలో నర్సరీలో టమోటా గింజలు వేశారు. 20 రోజులలో కొన్ని లక్షల్లో నార్లు రెడీ అవుతున్నాయి. సురేష్ గారు, శ్రీకాకుళం 280 రూపాయలు 25 కేజీల బాక్సు. నాగిరెడ్డి గారు పార్వతీపురం కథలు కామెంట్లు పెట్టేవారు, ఏమో ఆయన కామెంట్ పెట్టలేదు. పెద్ద మోసం, అనంతపురం 350 స్మాల్ బాక్స్. మంచిదే కదా, ఎక్కడ చోట అమ్మాలి. నేను కన్నడ చిన్న బాక్స్ 400 అమ్మింది, ఇవాళ 323 పరిమితం ఉంది. అది మామూలే అన్న, ఒక మార్కెట్లో అమ్మిలాగా అన్ని మార్కెట్లు అమ్మాలని ఎక్కడ లేదు, అమ్మదు కూడా. ఇక శ్రీరామగా మారిన రామశ్రీ గారు, వాట్ ఏ కామెంట్ సయ్యద్ షహతాజ్ అన్న, లైక్ జూలై యువర్ ఛానల్ ఈజ్ బికేమ్ లైక్ ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్. ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామే కానీ వరుమానం ఇల్లై, ఆదాయం లేదు, నో ఇన్కమ్. చచ్చి చెడి నెలంతా కష్టపడితే కూడా $50 కూడా రావడం లేదు. ఈ 2 నెలలు కలిపినా కూడా యూట్యూబ్ ఛానల్ వస్తుందా అన్న నమ్మకం కూడా లేదు. కాకపోతే మీలాంటి అన్నదాతల యొక్క ఆధారాభిమానాలు మీ గురించే ఈ మీ కామెంట్లు నా సమాజ కార్యక్రమం దగ్గర నుంచి మదనపల్లి దిగుమతి, మదనపల్లి ధరలు. ఇక శ్రీరామ్ గారు మరొక కామెంట్, సయ్యద్ అన్న, 1 person ఈజ్ క్యాన్సల్డ్ టికెట్ టు అస్సాం ఇన్ మే మంత్, కృష్ణగౌడ్ అన్న, అండ్ అనదర్ పర్సన్ బుకింగ్ ఈజ్ టేకెన్ ఫర్ మే మంత్, సాంబశివ అన్న. అన్న, కొన్ని రోజుల క్రితం నేను కామెంట్ చేశాను, నా లక్ష్యం మే నెల అని చెప్పాను. మరియు నేను ఫిబ్రవరి నెలలో ప్లాంటేషన్ చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు నేను వివిధ ప్రాంతాల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నాను. ఫిబ్రవరి ప్లాంటేషన్ భారీ ప్లాంటేషన్లా కనిపిస్తుంది, కాబట్టి ఇప్పుడు నేను ప్లాంటేషన్ చేయడం లేదు.
ఇక శివకుమార్ గారు, నువ్వు చాలా తెలివైన రైతులా ఉన్నావు. ఇప్పుడు నాటితే రేట్లు వస్తాయో కాస్త చెప్పు అన్నా. కాస్త కష్టాలు ఉన్నాను. ఈసారి ఏమన్నా దేవుడు కరుణిస్తాడేమోనని అడుగుతున్నాను. దానికి కృష్ణగౌడ గారు 2 రిప్లై ఇచ్చారు. నాకు మరో 10 రోజులు సమయం ఇవ్వండి, వీలైతే నేను మీకు సాయం చేస్తాను. నా మొబైల్ నంబర్ని ఇక్కడ అప్లోడ్ చేయలేను కాబట్టి మీ అడ్రస్ ఇక్కడ చెప్పండి, లేదా మీ ఫేస్బుక్ ఐడి చెప్పండి. శివకుమార్ గారు, మీ ఫేస్బుక్ ఐడి అంటే చెప్పండి, అందులో చాట్ చేసినట్టు ఫోన్ నెంబర్ చెప్పలేరంట. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ బ్రో, బాగున్నావా? సాంబశివ గారు, జూలై 2025 జూలై డకౌట్ రాసి పెట్టుకోమను బ్రో. జూలైలో మాట్లాడకుండా నోట్ దిస్ పాయింట్, మే 2025 కింగ్ ఆఫ్ ది మంత్ ఇన్ దిస్ ఇయర్. అందరూ జూలై కానీ జూలై డకౌట్ ఉంది. మే నెల మాత్రం ధరలు వెళ్ళే అవకాశం ఉందని సాంబశివ గారు కామెంట్ పెట్టారు. దీనికి రిప్లైలు వచ్చాయి. బ్రో డోంట్ వరీ, అంతా అస్సాం స్టార్ట్ ఏప్రిల్ ఫ్రమ్ బిగినింగ్ టు స్టిల్ ఆల్మోస్ట్ సెప్టెంబర్. రామశ్రీ గారు అక్టోబర్ నెల పైన ఆయన లక్ష్యం. నువ్వు ఇప్పుడు పెట్టావా అని ఒకవేళ కామెంట్ పెట్టారు. ఐ డోంట్ నో టు హూమ్ యు ఆర్ ఆస్కింగ్ బ్రదర్.